ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం మృదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం మంటిని మనిషినిగా చేసి మనుజులలో జీవమును పోసి జీవించు ప్రాణిలోని నీ దివ్య లక్షణముల నుంచి తండ్రి దుష్టిని జయించుటకును సృష్టిని లోపరుచుకొనుటకును మీరు కలుగజేసిన మానవ శరీరమై ఉన్న మేము నీ యొద్ద వినుటకును నేర్చుకొనుటకును నీ మాటలు వినుటకును మా జీవనము నిలబెట్టుకుని జీవించుట కొరకును నీ సన్నిధికి నడిపించుటను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, మాతో మాట్లాడి తండ్రి, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని మాట వలన బ్రతుకునని సెలవిచ్చినట్లు నీ మాటలలో మహిమలో ఉన్న ప్రభావము శక్తి మాకు ఆయుష్కాలముగాను ఆరోగ్యముగాను దయచేయమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించున్నాను పరమ తండ్రి. మండలకాల ధ్యానముల్లో రెండవ దినము దేవుని సన్నిధిలోనికి ఇచ్చేసిన వారులారా, ప్రభువైన క్రీస్తు వారి యొక్క కాడి నీడ మన ఆత్మీయ జీవనంతో పాటు ఆశీర్వాదమును పరమ తండ్రి మనకెల్లరకును ప్రసాదించును గాక. ఇలారా, నిన్నటి దినము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో ఉన్న సంగతులు మనుషుడైనందున దేవుడు కూడా కొన్ని ప్రాముఖ్యతలు కలిగి అనుభవించవలసినవి ఉన్నవని వాక్యమును ధ్యానించుట జరిగింది. అందులో మొదటిది ఆత్మచేత నింపబడవలసి వచ్చింది. రెండవది ఆత్మ తనకు అప్పగించిన పనిని కొరకు తను తాను సమర్పించుకొనవలసి వచ్చిందని, దేవునికి తనను తాను సమర్పించుకొనుట వలన శోధకుని చేత శోధింపబడవలసి వచ్చిందని, శోధకుని చేత శోధింపబడిన వారు దేవుడు జయమిచ్చి విజయమిచ్చి వాని దుస్థితి నుంచి విడిపించి జయించిన వారి దగ్గరికి తన దూతల్ని పంపిస్తారని, ఆ దూతల యొక్క ఆగమనం బట్టి నరులు దేవుని దూతల పంక్తిలో ఆ వరుసలో ఉంటారని ఈ శ్రమకాల ధ్యానంలో మొదటి దిన భాగముగా నిన్నటి దినమును మనము ధ్యానించుట జరిగింది. ఈ దినము పాఠము అదే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనం నుండి 22వ వచనం వరకు. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుని ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూసిన వారు జాలరులు. 19వ వచనము, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన చదవండి, మైక్ తీసుకొని మైక్లో చదవండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహానును మరి ఇద్దరి సహోదరులను తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలను బాగు చేసుకొని చూసి వారిని పిలిచాను. వెంటనే వారు తమ
దోనెలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసుని పిలుపు వినియోనింకా యోచింపగేలా, యేసుని పిలుపు వినియోనింకా యోచింపగేలా, అవనిలోగ చాట్లు పాలైన, అవనిలోగ చాట్లు పాలైన, ఆగదు శాంతి ఆత్మకు నిలలో, ఆగదు శాంతి ఆత్మకు నిలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగడి వేగమే, ప్రభుని చెంతకు పరుగడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభువైన యేసు ఆహ్వానం అందుకుని ఆయన కాడి నీడను ఆశ్రయించి ఆయన పరిశుద్ధ ఆలయంలోని ప్రవేశించిన వారులారా, దేవనామంలో తండ్రి శుభమని మనకి ఎల్లరికూ దయచేయును కాక. పిల్లరా, ఈ దినపాఠంలో నిన్నటి దినము నా యొద్ద నేర్చుకొనుడి అని, నేర్చుకొనవలసిన వారికి నేర్పించుటకు ముందుగానే ఆయన నేర్చుకొని నేర్పించుటకు నా యొద్దకు రమ్మని పిలిచారని నిన్న వాక్యం మనం ధ్యానించాం. ఆయన యొద్ద నేర్చుకోవడం అనగా ఆయన శ్రమపడినట్లుగా శ్రమపడుటకు, ప్రభు మనం ముందుంచినటువంటి సమర్పణ జీవితం మనం కూడా అవలంబించుట కొరకును, అలాగే దేవునికి సమర్పింపబడిన ప్రతి దాన్ని భూమి మీద అధికారం కలిగినటువంటి శోధకుడు శోధిస్తాడు కాబట్టి శోధకుని యొక్క శోధను జయించుటకు ఆయన వద్ద నేర్చుకుంటూ రావాలని, జయించిన వారికి తండ్రి దేవకిరీటంతో పాటు దోతల సహాయం కూడా అందిస్తారని యాకోబు పత్రికలో నుండి మత్తయి స్వార్థలో నుండి సంగతులను నిన్న ధ్యానించారు. ఈ దినము యేసు ప్రభు శిష్యులను ఆహ్వానించారు. ఇది మొట్టమొదట ప్రభు తనకు శిష్యులను ఏర్పరచుకున్నటువంటి భాగం. ఈ భాగంలో పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు 18వ వచనంలో గలిలయ సముద్ర తీరంలో నడుచుచూ ఉంటుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ సముద్రంలో వల వేయటం చూశాను. ఆ పిదప పిల్లలారా, ఆయన అక్కడ నుండి వెళ్ళి 21వ వచనం, జబదయి కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహానును అను మరి 2 సహోదరులను చూశాను. రైట్, సముద్రంలో వల వేస్తున్నటువంటి 2, వలలు శుద్ధి చేసుకున్నటువంటి 2. మొదట ప్రభు పేతురుని అతని సహోదరుడైనటువంటి ఆంద్రేయను పిలిచినట్లుగా, మరికొంత దూరం వెళ్ళిన తర్వాత యోహానును చూసి పిలిచినట్లుగా ఈ వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, పేతురు సీమోను పేతురు వారు ఆంద్రేయ ఇరువురు బహు పేదవారు. ఈ పేదవారి జీవితాన్ని బట్టే మాసిలామణి గారు కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. ఈ పేదలను దేవుడు ఆశ్రయం ఇచ్చారు, చేరదీశారు. కానీ వారికున్న పేదరికమును బట్టి కొంతవరకు ప్రభువుని వెంబడించిన తుద వరకు సాగలేకపోయారు. కాబట్టి వారి ప్రయాస వారికి ఆయాసకరంగానే మారింది కానీ ఆశీర్వాదకరంగా మారలేదని తెలియజేస్తూ
రాత్రంతా శ్రమపడినా రాలేదు ప్రభు ఆ జయం వారికని, వారిని గురించి వారి సహానుభవంలో ఆయన కూడా పాలివాడై ఉండటం వలన తనను గురించి మాసిలామణి గారు ఈ కీర్తనలో నడిపించు నానావ్ అనే కీర్తనలో ఈ మాటలు మనకు ముందు ఉంచారు. రెండో వారు ఎవరయ్యా అంటే జబదయి కుమారులు. చెప్పండి, జబదయి. ఈ జబదయి అనేవారు సలోమి జబదయి దంపతుల కుమారులు. వీరు పిల్లల వ్యాపారస్తుని బిడ్డలు. అదే గలిలయ తీరమున జబదయి అనే ఆయన సముద్రపు వ్యాపారం చేసేవారు. అంటే వారు ధనవంతుల బిడ్డలు, విద్యను అభ్యసించిన బిడ్డలు వారు. అయితే ప్రభు పిలుపులో ధనవంతుడని దరిద్రుడని భేదం లేకుండా రోమాపత్రిక 10:12 చెప్పబడినట్లుగా యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని పరిశుద్ధ పౌలు గారు ప్రభు యొక్క మనసును గురించిన సంగతులు ఎరిగిన వారై ఆ సంగతిని తెలియచేశారు. దీనిని బట్టి సంఘ విషయంలో ప్రభుకున్న మనసు ఏదో తేటగా కనబడుతుంది. ధనవంతుడని దరిద్రుడని, జ్ఞాని అని అజ్ఞాని అని, విద్యావంతుడని విద్యాహీనుడని, బలవంతుడని బలహీనుడని ఏ భేదము లేదు. అందరి ఎడల కృప చూపించే మనసు కలిగిన వాడు దేవుడు అనే సంగతి కనబడుతోంది. అయితే ఈ దినము యొక్క పాఠంలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే 19వ వచనం, ఆయన నా వెంబడి రండి. ఏమన్నారు వాళ్ళని? నా వెంబడి రండి. నిన్నటి దినమున నా యొద్ద నేర్చుకోనండి. ఇప్పుడు ప్రభు యొద్దకు రావాలి అంటే పిల్లరా, యేసుని స్వరము వినియు ఇంకా యోచిస్తున్నారేంటి? అవనిలో అగచాట్ల పాలైన కలగదు శాంతి ఆత్మకు ఇలలో. ఈ అవనిలో యేసుని స్వరము విని కూడా ఆలోచనలో పడిపోయేవారు. చాలామంది డైలమాలో ఉండిపోతారు. దేవుని దగ్గరికి వెళ్తే జబ్బు వచ్చింది అనుకునేవారు ఉంటారు, దేవుడి దగ్గరికి వెళ్ళాక నీరసమైపోయామనుకునేవారు ఉంటారు. విషయం ఏంటంటే వారిలో ఉన్న దురాత్మ దేవుని యొద్దకు రాగా వారిని కుదురుగాను స్థిరముగాను స్థిమితముగాను ఉండనివ్వదు. ఈ అనుభవాలు మనలో నాలో కూడా ఉన్నాయి. అందుకనే దెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో పరిశుద్ధ పౌలు గారు భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు బయటకు వెళితేనే గాని పిల్లారా దేవుని కృపను పొందుట కుదరదని పరిశుద్ధ పౌలు గారు దెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు 3వ వచనంలో మనం చూస్తే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలు పడితేనే కాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడనో మిమ్మలను మోసపరచనీయకుడి. నేనింకనూ మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా అని ఆత్మదేవుడు తెలియజేశారు. కాబట్టి అపార్థం చేసుకోవడం చాలా సులువు, త్వరగా పుట్టేస్తుంది ఆ ఆలోచన. దేవాలయంకి వెళ్ళేటప్పటికి నీరసం వచ్చిందని, చర్చికి ఒంట్లో బాగలేదు కదా దేవాలయంకి ఎందుకు వెళ్ళాలని వెళ్ళడం మానేయచ్చు కదా. ఇవన్నీ దురాత్మ అనగా ఎవరిలో అపవిత్ర ఆత్మ నివాసం చేస్తుందో మాట్లాడేది వారు కాదు, వారిలో ఉన్న ఆత్మే వారి చేత మాట్లాడిస్తుంది. దేవుని ఆత్మ అయితే తండ్రి మరి దైవికమైన సంగతులను బోధిస్తుంది. దురాత్మ వారిలో నివసిస్తే దుష్ట సంబంధమైన సంగతులను బోధిస్తూ ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువుని వెంబడించాలంటే పిల్లలారా,
ముందు నాశన పాత్రుడు భ్రష్టత్వము సంభవించాలి, అనగా నష్టము కష్టము ఎదురవుతుంది. మనిషిలో ఉన్న జబ్బు పోవాలంటే మందు లోపలికి వెళ్ళాలి. మందు పనిచేస్తేనే కానీ జబ్బు నయం కాదు. అలాగే దేవుని ఆత్మ మనుషుల్లోనికి వస్తేనే కానీ దురాత్మ బయటికి, దెయ్యపు ఆత్మ బయటికి వెళ్ళదు. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సుమారుగా 24 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను. ఇప్పటికీ మీరు తావీదులు కట్టుకోవడం మానడం లేదు, ఈ బుధులు పూసుకోవడం మానడం లేదు, మంత్రాలు వేయించుకోవడం మానడం లేదు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళడం కూడా మానడం లేదు. అంటే ఒకని ఒడిలో అగ్ని వేసుకొని కూర్చుంటే అది వాడిని కాల్చకుండా ఉంటుందా అని జ్ఞాని అయిన సొలొమోను గారు తెలియజేసినట్లుగా దేవుడి దగ్గరికి వస్తున్నాం కానీ సాతాను దయ్యాలు సంఘ కార్యము నాకు సాధనమని నీకు తెలుసునా సాతాను వల్లను స్వామి యేసుక్రీస్తు భూతలమున తలమున వెలసేను తెలుసునా పాతకులను పిలిచేను తెలుసునా నీతి పరులుగా మార్చే తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా క్రీస్తు ప్రభువోని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా కీడు నోడింతువు తెలుసునా కిటుకు విడగొట్టెదవు తెలుసునా. కావున పిల్లలారా, ఓ బలహీనత ఉన్నా, ఓ జబ్బున్నా, ఓ ఇబ్బంది ఉన్నా, ఎందుకు దేవుడి దగ్గరికి రావాలంటే దాన్ని వదిలించుకోవడానికి రావాలి. దాన్ని వెంటేసుకొని తిరగకూడదు. కాబట్టి దాన్ని వెంటేసుకొని తిరగడం అంటే దేవుడు వద్దన్నది మళ్ళా చేయడం, దేవుడు వద్దన్న దాన్ని మళ్ళా చేయడం. అనగా దేవుడు ఇప్పుడు వచ్చాడు, మనకి ఎప్పటి నుంచో అలవాటు. దేవుడిని ఇప్పుడు తెలుసుకున్నాం, ఎప్పటి నుంచో ఈ చేస్తున్నాం కదా. కాబట్టి వంశపారంపర ఆచారాలు కొన్ని ఉంటాయి, పితృపారంపర ఆచారాలు కొన్ని ఉంటాయి. అంటే తల్లిదండ్రులు చేసిన తగని కార్యాలు ఆచారంగా సాగించేవారు కొందరు ఉంటారు. కాబట్టి అవి ఏం చేస్తావంటే వారిని విడిచిపెట్టవు. నా జీవితంలో కూడా ఇలాగే జరిగింది. మా ఇంటి ఇలవేలుపు విషయంలో, మా ఇలవేలుపు ఉన్న కాలంలో నాకు అనుభవం జ్ఞానం లేకపోయినా తల్లిదండ్రులు చేసినటువంటి తగని కార్యములు నాకు మా కుటుంబంలో అందరినీ చుట్టుకున్నాయి. మహాత్ముడైనటువంటి తండ్రి, కరుణా సముద్రుండైనా దేవుని పాటలు మనకు తెలుసు కాబట్టి నాకు దేవుడు తెలీదు, కానీ దేవుడు నన్ను తెలుసుకొని ఒక దెయ్యాన్ని నా దగ్గరికి పంపించి ఆ దెయ్యాన్ని వదిలించే సామర్థ్యత మరి ఎవరికి దేనికి లేదని మా ప్రయత్నాల ద్వారాగా మేము తెలుసుకున్నట్టుగా చేసి, తుదకు మీబోటి వాళ్ళ సలహాతో, మీలాంటి వాళ్ళు చెప్పిన సలహాను పాటించి దేవుడి దగ్గరికి వెళ్ళగా దేవుడు ఆ దెయ్యాన్ని మానించి దూరం చేశారు. అది సాతాను దెయ్యాలు సంఘ కార్యానికి సాధనాలు అన్నమాట. ఎప్పుడు ఆ దెయ్యం రుజువు చేసిందో, నేను దెయ్యానన్న సంగతి దేవాలయంలోకి వచ్చిన తర్వాత అది మాకు రుజువు అయ్యిందో, ఆనాటి నుండి ఈనాటి వరకు దెయ్యపు చేష్టలు అనను, వినను, చూడను. కాబట్టి ఇలాంటివి చేసేవారు ఎవరైనా ఉన్నారంటే కూడా మట్టికి మిమ్మల్ని సావధానంగా ప్రేమ స్వభావంతో మాట్లాడినా దాన్ని అంతగా అంగీకరించేటువంటి స్వభావము ఉండదు. నాకే కాదు, మీకైనా ఇలాంటి స్వభావమే వస్తుంది అని తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకవేళ జబ్బుతో ఇబ్బంది పడుతున్నా, గాయాలతో ఇబ్బంది పడుతున్నా, ఇలాగ ఏ విధమైన బలహీనతతో ఇబ్బంది పడుతున్నా, దురాత్మల చేత పీడింపబడుతున్నా, యేసు ప్రభు ఇదే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో అంటారు, నేను రోగుల్ని పిలవడానికి వచ్చాను, నీతిమంతుల్ని పిలవడానికి రాలేదని అని అంటాడు ఆయన. కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి, వదిలించుకోవడానికి, యేసు క్రీస్తు ప్రభువుతో ఆయన నామంలో జీవించడానికే దేవుడి దగ్గరికి రావాలి. కానీ ఇది అది చేద్దాము అంటే కుదరదు. వింటున్నారా? వింటున్నారా? కాబట్టి
మీరు నిజంగా విన్నవారైతే మీరు చేసే క్రియ దేవునికి కానీ అదంపక్షం సేవకునికి కానీ కనబడకూడదు. కనబడకూడదంటే చాటును చేయమని అర్థం కాదు. నీ జీవితంలో ఉన్నంతసేపు దేవుని మాటలు నీ ఆత్మను హత్తుకోవు, తాకవు, నీ ఆత్మకు శుద్ధి కలగజేయవు. కాబట్టి పిల్లలారా, మనం రెండిటికి పాత్రలము కాదు, ఒక్కరికే పాత్రలు. ఇలాంటి విషయాలు వెలుపల వారు చెప్తే మోటు మాటలతో చెప్తారు. కానీ దైవజనుడు దేవదాసయ్య గారు మోటు మాటలు ఆడొద్దు, మోటు పనులు కూడా చెయ్యొద్దు, సాత్వికంతో శుద్ధి వాక్యము బుద్ధి గల మనసు బోధించమన్నారు. కాబట్టి పిల్లలారా, వినేవారు కూడా అదే శుద్ధి బుద్ధి కలిగి ఉండాలి. అయితే ప్రభు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నా వెంబడి రండి. ఎవరు రాగలుగుతారు అంటే, యేసుని పిలుపు విన్నవారు మాత్రమే రాగలుగుతారు. యేసుని పిలుపు ఎవరికి వినబడుతుంది? అందరికీ వినబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో మాట చెప్పారు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటిని ఎరుగుదును, నా గొర్రెలు అయితే నా స్వరం వింటాయి, నా స్వరం విన్న గొర్రెలు నేను ఎరుగుదును. నేను ఎవరిని ఎరుగుదును? వారు నన్ను వెంబడిస్తారు. ప్రభువుని వెంబడించని వారు. క్లియర్, మీకు అర్థమవుతుందా? క్లియర్గా డీటెయిల్ వస్తుందా? ప్రభువుతో ఫాలో అవ్వని వారు అనగా నీకు రక్షణ ఇచ్చి, నీ జబ్బులో, నీ ఇబ్బందులో, నీ ఆపదలో, నీవు కలిగి ఉన్నటువంటి దుస్థితిలో నేను నీకు తోడై ఉన్నానని, నిన్ను రక్షించువాడని నేనే అని సెలవిచ్చి, నిన్ను కాపాడువాడని నేనే అని సెలవిచ్చి, నిన్ను స్వస్థపరచువాడని నేనే అని సెలవిచ్చి, నీ కొరకు జీవమును తీసుకొని వచ్చానని సెలవిచ్చి, నీ కొరకు నా ప్రాణం పెట్టుదనని సెలవిచ్చిన వాని మాట పెడచెవిని ఎవరు పెడతారో వారు దేవుని స్వరం వినరు. విన్నట్టుగానే ఉంటారు. ఇంతమంది ఉన్నారు, అందరూ వింటారు. ఎవరిలో అది నిలిచి ఉంటుందో వారినే ఆయన ఎరుగును వాడు. అనగా ఆ స్వరము ఎవరు మనసును పెడతారో, ఎవరు దాన్ని పాటిస్తారు, వారిని మాత్రమే ఆయన ఎరిగి తెలుసుకొని ఏమిస్తాడట? జీవము. జీవము జీవమును నా జీవాంబున సిల్వపై అర్పించిన యేసు జీవమును నా దేవా నేను నీరు నాము, దేవా నేను నీరు నాము, తీర్చగలనా ఎన్నటికైనా నీకు ఏమి ఇవ్వగలను. గ్రహించండి. స్వరం ఉంది కదని ఉన్న స్వరం అంతా వినియోగించి పాడటం కాదు, కానీ భావం మనకు కావాలి. ఆ పదంలో, ఆ మాటలో, దాని తాత్పర్యం, దాని భావం మన హృదయానికి పట్టుకోవాలి. కారణం ఏంటంటే, ఏ జీవి అయితే దేవుని స్వరం విని నీ జీవము నాకు ఇచ్చావు ఆ తండ్రి, నీ రుణము నేను తీర్చగలను నా తండ్రి అనగా, దేహానికి, ఆత్మకు, శరీరానికి, లోపలున్న ఆత్మకు, ఆత్మ వలన శరీరం సిద్ధం తయారైంది. శరీరము, ఈ ఆత్మ గురించే శరీరం తయారైంది. కానీ చిత్రం ఏంటంటే, ఈ శరీరానికి ఆ ఆత్మ తెలియదు. ఇది దేవుడు యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము అని
శిష్యుల కొరకు యేసు ప్రభు ప్రార్థన చేశారు. అనగా దిన ప్రార్థనలు చేస్తే ఆత్మకు బలం వస్తుందని దేవుడే దైవజనుడికి తెలియజెప్పారు. కాబట్టి ఈ శరీరం ఎరగని ఆత్మకు బలం లేకపోతే శరీరానికి ఆయుష్కాలం ఉండదు, శరీరానికి జీవం ఉండదు. అదంతసేపు మట్టిలో కొట్టుకుపోవడానికి కోరుకుంటూ ఉంటుంది. కారణం అది మట్టిలోంచే వచ్చింది. శరీరం మనులోంచి వచ్చింది కాబట్టి మళ్ళా మనులోకి వెళ్ళిపోవడానికే ఇష్టపడుతుంటుంది. ఆత్మ ఏమంటుంది? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమని 2 యోహాను 2వ వచనంలో ఈ మాట దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ ఆత్మకు శరీరానికి మరి దావీదు గారు నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని 103వ కీర్తనలు అన్నట్టు అదే పాటను ఆధారం చేసుకొని దైవజనుడైన దేవదాసయ్య గారు దేవ సంస్థుతి చెయ్యవే మనసా అనే కీర్తన కూర్పు చేయడం జరిగింది, పాడడం జరిగింది. వీటన్నిటి మీద ఎవరు మనసు పెడతారో వారు దేవుని స్వరం విన్నట్టు. ఈ వరసలు ఎవరు గ్రహిస్తారో, ఈ వాక్యంలో ఉన్నటువంటి దేవుని నిర్ణయాలు నియమాలు ఎవరు జ్ఞానముతో గ్రహిస్తారో, ఎవరికి ఆ వరం ఇవ్వబడుతుందో వారు దేవుని స్వరం వింటారు. దేవుని స్వరం విన్నవారు చేసే ప్రార్థన ఏంటంటే, జీవమును నన్ను జీవింపజేయడానికి ఇచ్చిన నా తండ్రి, నీ రుణం నేను తీర్చగలనా అని నిరంతరము అంతరంగంలో దేవునితో పోరాడుతూ ఉంటుంది. సంఘము స్వచ్ఛమైనదైతే ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన, ఆత్మ సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ఏకీవించినట్లయితే ఈ మనసు, ఈ స్వభావం కొరకే సంఘము ఈ స్వభావాన్ని అలవర్చుకుంటుంది. వీటికి భిన్నంగా ఉన్నవారు ఆ స్వరం వినబడదు వారికి. అందుకనే ఏనంటారు, నా గొర్రెలు నా స్వరము వాటిని నేను ఎరుగుదును, నేను ఎరిగిన వాటి గురించే నేను నా జీవాన్ని ధారాళంగా దయచేయడానికి వచ్చాను అన్నట్టు. ప్రియులారా, మరి మనం నిర్గమకాండంలో కానీ చూసినట్లయితే మోషే గారు దేవుణ్ణి ఎరగడు. దేవుణ్ణి ఎరగకపోవడానికి గల కారణము, పుట్టింది దేవుని బిడ్డలైన హెబ్రీ కుటుంబంలో పుట్టినను, హెబ్రీల సంతతిలో పుట్టినను. అతడు మరి నీటిలో ఏటిలో విడిచిపెట్టబడి ఫరో రాజు యొక్క కుమార్తె సంస్థానంలో పెరిగి పెద్దవాడయ్యాడు. కాబట్టి హెబ్రీ పత్రికలో మరి ఆయన గురించి ఏమని రాయబడుతుందంటే, మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలోనూ ప్రావీణ్యత కలిగిన వాడు అని ఉంటుందన్నమాట. 7వ అధ్యాయంలో, రిఫరెన్స్ గుర్తులేదు కానీ. అంటే అన్యజనుల్లో జీవించి అన్య విద్యలన్నిటిలో గొప్ప అనుభవం కలిగిన వాడు, కానీ దేవుణ్ణి ఎరిగిన వాడు మాత్రం కాదు అతను. అయితే పిల్లలారా, అతని రక్తములో ఏముందంటే దేవుని రక్తము. చెప్పండి, హెబ్రీల రక్తం ఉంది. కాబట్టి నా రక్తము నీలో ప్రవహిస్తుంది, అది జీవం అని దేవుడు అన్నారు. హెబ్రీ రక్తం అతనిలో ఉంది కాబట్టి అన్యాయాన్ని సహించుకోలేక పోరాటం నుండి తప్పించుకోవడానికి పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో మోషే గారిని దేవుడు పిలుస్తారు. మోషే మోషే అని. చెప్పండి, మోషే మోషే. ఆయన అంటారు కదా, చిత్తము ప్రభువా. చెప్పండి, జ్ఞాపకం పెట్టుకోండి ఆ మాట. పిల్లలు, బైబిల్ పట్టుకున్న పిల్లలు, దేవుడు కావాలి అని ఆశపడుతున్న పిల్లలు, మీరు ప్రతి విధమైన అక్కర తీర్చుకోవాలి అనుకొని వస్తున్న పిల్లలు, మీరు అరుస్తారు, అడుగుతారు, కానీ పొందరు, అనుభవించలేరు. కారణం ఏంటంటే ఆయన ఎరిగిన వారి గుంపులో మనం లేము, ఉండకపోవడం వలన. మనం దేవుడిని ఎరుగుట వేరు, దేవుడు మనల్ని ఎరుగుట వేరు. కాబట్టి దేవుడే కొందరిని ఎరిగిన వారిని, అందులో మోషే గారితో అంటారు కదా,
మోషే మోషే అని అంటారు. మీరు నిర్గమకాండం 3:4 చదువుకుంటే అన్నమాట. అక్కడ మోషే గారు అంటారు, చిత్తము ప్రభువా. ఎవరండి అనలేదు. ఎవరు పిలుస్తున్నారు, మీరు ఎవరు అని అడగలేదు. చిత్తము ప్రభా అని అంటారు. అలాగే అన్నా కుమారుడైనటువంటి సొలొమోను గారు మొదటి సమూయేలు గ్రంథం 3:10 చూస్తే, అంతకు పూర్వమే 4-5-6 వచనాల నుంచే దేవుడైన యెహోవా బాలుడైనటువంటి సమూయేలుని సమూయేలు సమూయేలు అని పిలుస్తాడు. ఈ సమూయేలుకి దేవుడు తెలియదు, సమూయేలు కూడా దేవుడు తెలియదు. కానీ దేవుడికి సమూయేలు తెలుసు, దేవునికి మోషే తెలుసు. కాబట్టి ఆయన తాను ఎరిగిన వారిని పిలుస్తాడు. అర్థమవుతుందన్న వాక్యం? ఆయన తాను ఎరిగిన వారిని పిలుస్తాడు. ఇప్పుడు సమూయేలు కూడా ఏమంటున్నాడంటే, చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞీ తండ్రి, ఆజ్ఞీ తండ్రి, ఆజ్ఞీ తండ్రి, నువ్వేం చెప్తే అది చేస్తాను తండ్రి. మోషే గారు అంటే, చిత్తము ప్రభువా, నీ స్వరము చూడగానే నీవు నన్ను ఏలిన వాడి వలె వినబడుతుంది, నువ్వేది చెప్తే అది చేస్తా. ఎవరో నువ్వు ఎందుకు పిలిచావు నేను ఎరగను, కానీ నువ్వు చెప్పింది చేయడానికి మాత్రం తల వంచుతాను, దాసునిగా జీవిస్తాను. చిత్తము ప్రభు అంటే ఏంటి? దాసుడు, నేను దాసుడను అని తను తాను వర్ణించుకోవడం. శిలువ ధ్యాన పరులారా, మన ఆత్మీయముగా జీవనానికి, విశ్వాస జీవనానికి అవసరమైన సంగతులు దేవుడు మనకి తెలియచేయుచున్న కారణంగా వీటిని రాసుకొని విడిచిపెట్టద్దు. ప్రార్థన కూడా ఏం ప్రార్థన చేయాలో, ఎందుకు ప్రార్థన చెయ్యాలో కూడా గ్రహించకుండా ప్రార్థనలు చెయ్యొద్దు. ప్రతీది మనసు పెట్టండి, నీవు మనస్కరించిన దానికి మాత్రమే నమస్కరించండి. ఎన్నో అద్భుతములు నీ చేత యేసును స్వయముగా చేయింతున్, సున్నా చుట్టుదు వ్యతిరేకములకు, సున్నా చుట్టుదు వ్యతిరేకములకు, చూసుకొనుమున శక్తి ప్రభావము, చూసుకొనుమున శక్తి ప్రభావము, మనో విచారము కూడదు నీకు, మహిమతలంపు కావలెను. అలాగే ఆదికాండం 12 దేవుడు అబ్రహాం గారిని పిలిచారు. అబ్రహాం గారు కూడా దేవుని పిలుపుకి గౌరవించాడు, ప్రయాణమే వెళ్ళాడు. దేవుడు నేను నిన్ను చూపించు చోటుకి రమ్మన్నారు. ఇక మారు మాట్లాడకుండా, ఆ చెప్పిన వారు ఎవరో తెలియకపోయినా అబ్రహాంకి దేవుడు తెలియదు. అతడు తెరాహు కుమారుడు, మట్టి బొమ్మలను చేసుకొని మట్టిని నెత్తిన పెట్టుకొని ఊరేగేవాడు, బతికేవాడు. అలాంటి అబ్రహాంకి దేవుడు తెలియదు. అన్య సంస్థానంలో హెబ్రిడ్గా పుట్టి అన్య సంస్థానంలో పెరిగి అన్య విద్యలన్నిటిని అభ్యసించినటువంటి మోషే గారికి దేవుడు తెలియదు. దేవాలయంలోనే జీవిస్తున్న బాలుడై ఉన్న కారణంగా దేవుని వరం వలన పుట్టినవాడే అయినప్పటికీ సమూయేలు గారికి కూడా దేవుడు తెలియదు. ఆయన ఎరిగిన వారికి ఆయన స్వరం వినపడుతుంది. అమ్మ, అర్థమవుతున్నాయా పిల్లలు? మీకు అర్థమవుతున్నాయి ఈ మాటలు? బాయ్, పిల్లలతో ఆడుకోవద్దు. దేవదాసయ్య గారు ఆత్మకోటాలు పెట్టినప్పుడు చిన్న పిల్లలు నిషేధం అని అన్నారు. పిల్లల్ని తీసుకురావద్దు అంటున్నారని పెద్దోళ్ళు రావడం మానేస్తారు ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో పిల్లల్ని ఎవరికైనా అప్పగించి దాచుకొని దూరంగా కూర్చొని, ఈ పిల్లకి ఇయ్యమంటే అయ్యగారు కనబడిపోద్దేమో, దూరంగా కూర్చొని మరుగున దాచుకొని భయపడుతూ దేవుని సహవాసం చేశారు. ఆ మహనీయుని యొక్క ప్రార్థనా శక్తి బిడ్డలు 3 రోజులు కిమ్మనలేదు, కియ్యనలేదు, అలాగే ఉన్నారు. కాబట్టి మరి ఈ రోజు ఎందుకు జరగడం లేదు అంటే దీని వెనకాల చాలా చరిత్ర చెప్పాలి. కాబట్టి ఈ సంగతులు మీరు గుర్తించండి. దైవికమైనటువంటి దేవుని ఆత్మ సంచరించే కార్యములు కాబట్టి ప్రభువు వారిని ఎరిగాడు కాబట్టి వారిని పిలిచారు. నేనంటాను, మనం దేవుడిని ఎరగలేదు, కానీ దేవుడే మనల్ని ఎరిగిన వాడే. మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు నన్ను వెంబడించమన్నాడు. పేతురు, సీమోను, ఆంద్రేయుల్ని, యోహాను, జబదయి కుమారులను
వారు దేవుడిని ఎరిగిన వారు కాదు, దేవుడే వారిని పిలుచుకున్నారు. అయితే అబ్రహాము ప్రశ్నించకుండా దేవుడు రమ్మన్న చోటకి వెళ్ళాడు. దేవుడు అబ్రహాముని రమ్మన్న చోట, ఉండమన్న చోటకి దేవుడే వెళ్ళాడు. అర్థమవుతుందా? కాబట్టి ఉరకలు పరుగులు ప్రయాస కాదు, ముందు మాట వినాలి. అరిసరిసరిసరిసి ప్రార్థనలు చేయడం కాదు, ముందు మాట వినాలి. విన్న మాటను అనుసరించి జీవిస్తున్నామో లేదో, ఆత్మచేత కొనిపోబడిన యేసయ్య సమర్పించుకున్నాడు ఆ ఆత్మకు. సంఘము విశ్వాసం ఉంటే సమర్పణ కలిగిన జీవితం ఉండాలి. ఎవరికి? ఆ స్వరానికి, ఆ పిలిచిన వానికి మాత్రమే. మళ్ళీ నాకో ఇంకొకరికో వీళ్ళకో ఆడుకో అని కాదు. ఇదేంటి మరి ఎలాగా అంటే, ఎన్నో అద్భుతాలు. నేను నీ చేత చేయిస్తాను, నువ్వు నా పని చెయ్యి, నేను చెప్పింది చెయ్యి, నా స్వరం విను, సమర్పణ కలిగి ఉండి నన్ను వెంబడించు. నీ చేత నేను అద్భుతాలు చేయిస్తాను, నాకు ఉపయోగమే, నీకు ఉపయోగమే. కాబట్టి ఇలాంటి కార్యాలు చేయడానికి మీరు నన్ను ఎరగకపోయినా, ఒకవేళ దెయ్యం చేత పీడింపబడుతున్నా, గాయం చేత పీడింపబడుతున్నా, జబ్బు చేత ఇబ్బంది పడుతున్నా, రుణముల చేత సతమతం అయిపోతున్నా, భక్తి హీనత చేత దుష్టత్వంలోకి దిగజారిపోతున్నా, నేనే మిమ్మల్ని నా దగ్గరికి చేర తీసుకున్నాను. నా దగ్గరికి వచ్చిన మీరు నన్ను వెంబడించండి. బాగుంది. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళిన దేవుడు, మోషే గారి దగ్గరికి వెళ్ళిన దేవుడు, సమూయేలు గారి దగ్గరికి వెళ్ళిన దేవుడు, వారు తల వంచి నమస్కరించి చెప్పింది చేయడానికి పూనుకున్నారు. కాబట్టి దేవుడు వారి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆయనకు అవసరమైన పనిముట్టులుగా చేసుకొని వాడుకోవడం మొదలుపెట్టాడు. దేవుడి చేతిలో వాడబడుతున్నందుకు దేశానికి కళ తెచ్చారు. దేశము వారి ఎదుట సాగిలపడింది. దేశము ఊరు కాదు, రాష్ట్రం కాదు, సామాన్య జనం కాదు. తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసి సామాన్యుల దగ్గర కాదు, సమాజపు పెద్దల దగ్గర అతను నేను కూర్చుండబెడతాను. వారు వచ్చి అతనికి తల వంచాలి. ఇది దేవుని నియమం. నీ విశ్వాసము, నీ సహవాసము, నీ రక్షణ నీవనుకున్నంత తేలికైంది కాదు. దాన్ని అనుభవించేటువంటి అనుభవంలోనికి నువ్వు రావడం లేదు. కాబట్టి పిల్లలారా, దేవుడు వారిని ఎరిగిన వాడై ఉండి వారిని పిలిచారు. వారు ఆయన చెప్పింది చేశారు. దేవుడు వారి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ మొట్టమొదట పిలిచింది ఎవరు? పేతురు అనబడిన సీమోన్. ప్రభు పిలిచింది ఎవరు చెప్పండి? పేతురు అనబడిన ఈ సీమోన్ ఏమంటాడంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమన్నావు, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమన్నావు అంటే మాకేం ఒరిగింది అన్నట్లుగా దేవుణ్ణి ప్రశ్నించాడు. దేవుణ్ణి ప్రశ్నిస్తే, ఇహమందు అనేక రెట్లను, పరమందు నిత్య జీవము నేను నీకు ఇస్తాను అని దేవుడు అక్కడ సమాధానం చెప్పడం అనేది పేతురు గారి గురించి చెప్పడం సంగతులు మనం వింటాం. అంటే దేవుడు ఎవరిని పిలుస్తారో, ఎవరు దేవుని పిలుపు కొరకు కనిపెడతారో. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మనంతటా మనం వచ్చిన వారం కాదు, కానీ దేవుడే మనల్ని ఇక్కడికి, ఈ సంగతి మర్చిపోతుంది సంఘం. ఇది దేవుని దయాన్ని ఎవరైతే గౌరవిస్తారో ఆయన ప్రభు అని ఒప్పుకుంటారు. అంటే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మని సమ్మతిస్తారు. అయితే పేతురు ప్రశ్నించాడు, ప్రభువుని వెంబడించి కూడా కొన్ని చిక్కుల్లో పడిపోయాడు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, విశ్వాసానికి ప్రశ్నలు ఉండవు. చెప్పండి, విశ్వాసానికి ఏముండవట? ఎదురు ప్రశ్న ఉండదు. ఎదురు ప్రశ్నేసేది, సంశయించేది, అపనమ్మిక కలిగి ఉన్న ఆత్మ విశ్వాస సంబంధమైనది కాదు. కాబట్టి మరి దైవికమైన సలహా, అవిశ్వాసులతో హత్య ఉండకు, అది నీకు అపాయమే కలుగజేస్తుంది, కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనము కలగదు అని చెప్పి, పిల్లరా, వాక్యము ద్వారాగా దేవుడు తాను స్థాపించుకున్న సంఘంతో మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు చెప్పండి, సంఘానికి ఏముండకూడదు? ప్రశ్న ఉండకూడదు. విశ్వాసకి ఏముండకూడదు? ప్రశ్న ఉండకూడదు. తర్వాత విశ్వాసకి ఉండవలసింది ఏంటి? మన స్వరం విస్తారంగా ఆయన చెప్పడం కాదు, ఆయన స్వరం ఎప్పుడు వినబడుతుందో అని కనిపెట్టడం. ఒకవేళ దేవుడు రోజు వాక్యం వింటున్నాం కదా, రోజు అయ్యగారు చెప్తున్నారు కదంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట నీ హృదయాన్ని కదిలిస్తుంది. అది దేవుడు జాలరి అనగా చేపలు పట్టేవారు,
గాలానికి ఎరవేసినట్టుగా ఆ బోధకుడు ఈ ఈ జాలర్లను ఎరవేసి పిలిచాడు అనమాట. ఆ పిలుపులో ధనవంతుడు దరిద్రుడు అనే భేదం ఉండదు, జ్ఞానవంతుడు అజ్ఞానవంతుడు అనే భేదం ఉండదు, బలవంతుడు బలహీనుడు అన్న భేదం ఉండదు. అందరినీ సమానంగానే చూస్తాడు. ఒకటి. రెండు ఏంటంటే, నీ రక్షణ దేవుని వలన కలిగింది, ఈ సంగతి గ్రహించావో లేదో. గ్రహిస్తే నీ ఆత్మ ఆయన స్వరం వింటది, లోకం స్వరం వినదు. లోకము స్వరము వినని వారికి ప్రశ్నలు ఉండవు. దేవుని చెప్పింది మాత్రమే చేస్తారు. ఎదురు మాట్లాడరు. ఎదురు మాట్లాడేవారు అవిశ్వాసులతో హత్తి ఉంటారు. అటు వారికి ఇల్లరా పరలోకం లేదు. అవిశ్వాసంలో ఉన్నవారికి, భక్తి చేయాలనుకున్న వారికి, భక్తిగా జీవించాలనుకున్న వారికి ఈ లోకము యోగ్యమైనది